ఏపీలో కొత్త రాజకీయం ప్రత్యర్థి మీడియా ఛానళ్ల బ్యాన్. తమ గురించి ఎక్కువగా చెప్పలేక తమ తప్పులను ఎత్తి చూపే మీడియా ఛానళ్లకు ప్రత్యర్థులుగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా ఛానళ్ల మీద విరుచుకుపడుతున్నాయి. రాజకీయం పీక్స్ కి చేరితే ఇంతే మరి అన్నట్లుగా ఉంది. ఏపీలో టీడీపీకి అనుకూల ఛానళ్లు అంటే ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ అని చెబుతున్నారు. ఇక వైసీపీకి సొంతగా సాక్షి ఉంది. అలాగే ఎన్టీవీ, టీవీ9 కూడా ఎంతో కొంత మద్దతుగా ఉంటున్నాయని ప్రచారంలో ఉంది. ఇక ఇదే ఇప్పుడు ఆ ఛానళ్ల మీద బ్యాన్ కి కారణం అవుతుందట. ఎటు సాక్షి ఛానల్ డిబేట్ కి టీడీపీ ప్రతినిధులు రారు. ఇప్పుడు ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల మీడియా డిబేట్ కు కూడా వెళ్లవద్దు అని ఆదేశాలు టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది అని ప్రచారం సాగుతోంది. నిజంగా ఇది బాధాకరమే అంటున్నారు. రాజకీయం కాస్త ఎక్కడికో వెళ్లి ఆఖరకు మీడియా ఛానళ్ల మధ్య బ్యాన్ కి దారి తీయడం అంటే ఆలోచించాలని అంటున్నారు. మరోవైపు చూస్తే ఎన్టీవీ, టీవీ9లకు మంచి ఆదరణ ఉంది. న్యూట్రల్ పీపుల్ కూడా వీటిని వీక్షిస్తారు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఈ ఛానళ్లకు బ్యాన్ అంటూ తీసుకున్న నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు. అదే టైంలో వైసీపీ అయితే టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లకు ఎప్పుడో బ్యాన్ వేసింది. ఇలా వార్ కాస్త జగన్, చంద్రబాబుల నుంచి మీడియా ఛానళ్ల దాకా పోతుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది. నువ్వా నేనా అంటూ సాగే రాజకీయ పోరులో మిగిలిన వ్యవస్థలు కూడా అవస్థ పడుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తుంది. అదే టైంలో ఇది మంచి విధానం కాదు అని కూడా అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీడియా ప్రభావం రాజకీయంగా పడడం, రాజకీయ ప్రభావం మీడియా మీద పడి వాటికి పార్టీల రంగులు అద్దడం అన్నది ఒక ఏపీలోనే చూస్తున్నామని అంటున్నారు. రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, ఇలా దశాబ్దాలుగా ఏపీలో రాజకీయం సాగుతోంది అని అంటున్నారు. అది అలా కంటిన్యూ అవుతోందని, తరం మరికొద్ది తరానికి బదిలీ అవుతుందని, ఫలితంగా మరింతగా పదును తేరి ప్రజాస్వామ్య పోకడలనే అపహాస్యం చేసే తీరుగా సాగుతోందని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో విషయం కూడా చెప్పుకోవాలి. బహుశా అదే జనాలకు మేలు చేస్తూ చేరువ అవుతుంది అని కూడా భావించాలి. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, వెబ్ మీడియాలను ఇప్పుడు జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు. వాటికి విశ్వసనీయత పెరిగింది. వాటి మీదనే అందరి దృష్టి పడుతుంది. అచ్చమైన నిజాలు చెప్పేవిగా కూడా సోషల్ మీడియా వేదికగా సాగే ఛానల్స్ కి ఇతర మీడియా సంస్థలకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారని అంటున్నారు.